ముందుగా ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఏది మాట్లాడినా తక్కువే, అంత అద్భుతంగా ఉంది. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే అందులో అంత కిక్ 2 అని ఎందుకు పేరు పెట్టారు, ఆ పేరుకు సార్థకత ఈ ట్రైలర్. అలాగే ఇక రవితేజ గారితోనే ప్రపంచం మొత్తం అంగీకరించే ఒక ఇదేందంటే రవితేజ గారితోనే నా ట్రావెల్, నా సినీ జీవితం స్టార్ట్ అయింది. అదే భద్ర. తనను మీరు స్క్రీన్ మీదే చూశారు. యాజ్ ఇట్ ఈజ్ నేను తనతో కలిసి ట్రావెల్ చేశాను కాబట్టి తన ఎనర్జీ ఏంటి, తన ఎంకరేజ్మెంట్ ఏంటి, తను ఎలా ఉంటాడు ఏంటి అనేది ఆ వోల్టేజ్ నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే నేను తనతో ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి. ఎన్నిసార్లు చెప్పినా బోరు కొట్టినా సరే తప్పకుండా ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, ఎంతమంది చెప్పినా ఒక అద్భుతమైన ఎనర్జీ ఉన్న ఆర్టిస్ట్ రవితేజ గారు. అందులో నో డౌట్, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. అలాగే సురేందర్ రెడ్డి గారు, తను ఎలాంటి సినిమాలు తీశాడో మీకు తెలుసు. అంటే ప్రతి సినిమా మంచి సినిమాయే చేసుకుంటూ వెళుతున్న ఒక మంచి డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు. అలాగే కిక్, మీకు ఎంత కిక్ ఇచ్చిందో కిక్ 2 ఆ ట్రైలర్తోనే వాళ్ళు మీకు ఆన్సర్ చెప్పారు. మేము వచ్చి అదేదో ఇది చేస్తా అది చేస్తాను మేము చెప్పనవసరంలా, క్లియర్గా కళ్ళ ముందు కనిపిస్తుంది. కాబట్టి ఈ సినిమా ఒక మంచి హిట్ అయి ఇండస్ట్రీకి ఊపిరి అవ్వాలి అని నేను కోరుకుంటూ, అలాగే తమన్ గారి గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన చేసిన ఇంతకు ముందు చేసిన సినిమాలు అందరూ చూశారు. ఎంత అద్భుతమైన ఆడియో ఇస్తాడో అందరికీ తెలుసు. అలాగే నేను ఫస్ట్ టైం తనతో కలిసి పనిచేస్తున్నాను. ఇప్పుడు నాకు ఆల్రెడీ ఒక 3 సాంగ్స్ ఇచ్చున్నారని తను. సో ఆ టైంలోనే ఈ సాంగ్స్ గురించి కూడా తెలుసండి. ఈ ఆడియో కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి తప్పకుండా తమన్ గారికి ఒక మంచి పేరు వస్తుంది. వినే ఆడియన్స్ చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇక ఎన్టీఆర్ ఆర్ట్స్, నందమూరి తారక రామారావు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరుతో ఒక బ్యానర్ పెట్టి దాని మీద కళ్యాణ్ రామ్ గారు సినిమాలు చేసుకుంటూ వెళుతూ, ఒడిదుడుకులు ఎవరికైనా వస్తాయండి, కానీ ఏదొచ్చినా సరే ముందుకెళ్ళటమే తెలుసు కళ్యాణ్ రామ్కి. ఎంత కష్టమైన పడతాడు. బట్ ఒక్కటేందంటే కష్టపడ్డవాడు ఎప్పుడూ వెనకబడ్డు ముందుకు వెళ్తాడు. అది కళ్యాణ్ రామ్కి 100కి 100% ఉంది. ఇది చేసైనా సరే ఆ బ్యానర్ని నుంచోబెడతాడు. ఆ మహానుభావుడు పేరు పెట్టినందుకు ఆ బ్యానర్కి ఒక అద్భుతమైన పేరు తీసుకురావడం కోసం తన చివరి రక్త బొట్టు వరకు కూడా తను శ్రమిస్తాడు. తన ఏది పోయినా సరే దాన్ని మాత్రం వదిలిపెట్టాడు. ఆ మహానుభావుడికి అద్భుతమైన పేరు తీసుకొస్తాడు. ఇది ఖాయం. ఇక్కడ మాట్లాడాల్సింది తప్పకుండా నా హీరో ఎన్టీఆర్. నేను దమ్ము చేశానండి. ఆ దమ్ము, తన దమ్మేంటో నాకు తెలుసు. అతను ఎంత అద్భుతమైన ఆర్టిస్టో ప్రేక్షకులందరికీ తెలుసు. డెఫినెట్గా తన గురించి ఈ సందర్భంగా ఈ సినిమాలో తను హీరో కాకపోయినా సరే తన గురించి ఎందుకు మాట్లాడాలి అంటే, నిజంగా మనం తెలుగు పరిశ్రమలో చెప్పుకోతగ్గ ఒక అద్భుతమైన ఆర్టిస్టులు మనకు ఉన్నారండి. అందులో తారక్, ఎన్టీఆర్ ఒకరు. కాబట్టి తన గురించి కంపల్సరీ చెప్పాలి, మాట్లాడాలి. అందుకనే చెప్పానండి. సో ఈ సినిమా ఇంతమంది అద్భుతమైన వ్యక్తుల కలయికలో, ఒక మంచి మనుషుల కలయికలో వస్తున్న ఈ సినిమా ఆడియోతో పాటు సినిమా కూడా ఒక మంచి హిట్ అయి ప్రేక్షకుల్ని రంజింపచేయాలని, అలాగే సినిమా హిట్ అయితే ఈరోజు మంచి ప్రొడ్యూసర్స్ అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారండి. కారణం ఏంటంటే సినిమాల్లో హిట్స్ రేంజ్ తగ్గడమే. అలాంటి టైంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ కళ్యాణ్ రామ్ గారితోనే కాకుండా బయటకు వచ్చి ఫస్ట్ టైం రవితేజ గారితో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఒక సూపర్ డూపర్ హిట్ అయ్యి ఒక మంచి బ్యానర్ని, మంచి ప్రొడ్యూసర్ని ఇంకా ఎంకరేజ్ చేసేలా సినిమా ఉండాలి అని కోరుకుంటూ, మీ ఆశీస్సులు ఎప్పుడూ వారికి ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.